హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఉదయాన్నే గుమ్మం తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశానండి. మాకైతే వర్షం కొంచెం అయితే తగ్గింది. మీకు ఎలా ఉందండి? కొంచెం అయితే మాకు తగ్గాయి వర్షాలు అనేవి. పర్వాలేదండి, కొంచెం వెలుతురు అయితే వస్తుంది, హాయిగా ఉంది అని అనిపించింది. ఈ కాస్త వర్షానికే మనం ఇంత ఇబ్బంది పడితే అంతంత వర్షాలు వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారా అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఉదయాన్నే నేనైతే ఇంకా కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నాను. మా వారు కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఆయనకు కూడా కాఫీ కల్పించేసి ఇంక ఇద్దరము కూర్చొని కాఫీ తాగుతున్నామండి. ఇది వచ్చేసి నాకు డే స్టార్టింగ్లో నాకు ఇలాగా ఫస్ట్ కప్పు కాఫీ ఆయనతో కలిసి తాగాలని నాకు చాలా ఇష్టము. కానీ అది ఎప్పుడూ కుదరదు. ఆయన హడావిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకు పనులు ఉన్నాయని చెప్పి, టైం అయిపోయిందని చెప్పి, అలాగా ఎప్పుడు ఎవరికి కుదిరితే వాళ్ళు తాగుతూ ఉంటాము. ఆయన అడిగినప్పుడు పెట్టి ఇవ్వడము, లేదా ఆయనకి ఇచ్చినప్పుడు నేను ముగ్గు వేసుకుంటూ ఉండడము అలా అవుతూ ఉంటుంది. ఆయన కాఫీ తాగే లోపు అలాగా ఎప్పుడో కానీ కుదరదు ఇలా కలిసి కాఫీ తాగడం అనేది. నిజంగా అండి, ఆ డే మొత్తం ఎనర్జీగా ఉండడానికి నాకు ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా నా లైఫ్లో రోజు అయితే కుదరదా అని అనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ అయితే కలిసి కప్పు కాఫీ అయితే తాగాము. ఇంకా కాసేపు ఆ 5 నిమిషాలు చెప్పుకునే కబుర్లు డే అంతా ఎనర్జీగా ఉంటుందా అని అయితే నా ఫీలింగ్. ఇంకా వాళ్ళిద్దరూ అయితే గుడికి బయలుదేరిపోయారు. అప్పటికే లేట్ అయిపోతుంది అంటూ హడావుడి పడుతూ వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంక ఇంట్లో పనులు కూడా చేసేసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో హడావుడి అయితే ఉంది కదా, ఇవాళ ఆలుగడ్డ ఫ్రై చేసేద్దామని చెప్పి ఇంకా ఇదైతే తొందరగా అయిపోతుంది కూడాను. పైగా ఫస్ట్ డే కదా, చాలా రోజుల తర్వాత వెళ్తున్నారు, కాస్త ఇష్టంగా తింటారు అని చెప్పినాను ఇదైతే చేస్తున్నాను. మరి ఆలుగడ్డ రెసిపీ ఎప్పటిలాగా నార్మల్లా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను చేసే కూరలు అయినా కూడా. అందుకని చెప్పి ఇంకా అది వేగే లోపు ఇటుపక్క మూకుడు పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం మెంతులు, మినపప్పు, శనగపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కారంకి సరిపోయాని ఎండుమిరపకాయలు వేసి పోపు అయితే వేయించేసి పక్కన పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి బంగాళదుంపలు నూనెలో ఉప్పు పసుపు వేసి బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 90% బంగాళదుంప వేగిపోయింది, ఉడికిపోయింది చూడండి ముక్క అనేది. ఇంక ఇప్పుడు నేను ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా పౌడరు, దాన్ని చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసిన పౌడరు, అలాగే కరివేపాకు వచ్చేసి నేను సన్నగా కట్ చేసి వేస్తాను. ఇలా సన్నగా కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే పిల్లలు లంచ్ బాక్స్లో అన్నం కలిపి పెడతాం కదా, తినేటప్పుడు ముద్దలో కరివేపాకు వెళ్ళినా కూడా నమిలేస్తారు, పడేయరు. అదే పెద్ద పెద్దగా ఉంటే తీసి పడేస్తారు అని చెప్పనని నేను ఈ విధంగా కట్ చేసి వేసేస్తూ ఉంటాను కరివేపాకు కూడా. ఇంకా అలా వేసిన తర్వాత ఇందులో కారంకి సరిపోయేలాగా కొంచెం పొడి కారం కూడా వేశాను. అంటే ఎండుమిరపకాయల కారం సరిపోలేదు, అందుకని చెప్పి ఇప్పుడు నేను చూపించిన పౌడరు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని కూడా ఈ విధంగా పొద్దున పూట లంచ్ బాక్సులుగా హడావుడు ఉన్నప్పుడు మనం కూర పొడి రెడీగా చేసి పెట్టుకుంటే పని కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా నేనైతే బంగాళదుంప కూర ఈ విధంగా కూర పొడి వేసి అయితే చేశానండి. ఒత్తి బంగాళదుంప కూర తినేదానికన్నా కొంచెం ఇలా పప్పులతో చేసిన పొడి చల్లి వేసామనుకోండి పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఈ విధంగా కూర అయితే ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇడ్లీ పిండితోటి రొట్టెలు అయితే వేశాను బ్రేక్ఫాస్ట్కి. జీవనేమో ఇడ్లీ వద్దమ్మా అన్నాడు, ఉప్మాలు వద్దు, బోర్ కొడుతుంది రోజు అవే తిని అన్నాడు. అందుకని చెప్పి ఇంకా రొట్టెల్లా వేసి ఇచ్చేసాను. బెల్లం ఆవకాయ అల్లపచ్చడి నంచుకొని పిల్లలు టిఫిన్ అయితే తినేసి ఇంక ఇద్దరు హడావిడిగా లంచ్ బాక్సులు పట్టుకొని ఇంకా స్కూల్కి కాలేజీకి అయితే బయలుదేరారండి. చాలా రోజుల తర్వాత వెళ్తున్నారా, ఇంకా పొద్దున్న ఎక్కడ లేని కంగారు అనమాట. పైగా ఇవాళ జీవన్కి ఎగ్జామ్ ఉందిట. ఇక వాడైతే మరీ హడావిడి పడుతూ ఫస్ట్ వాడే వెళ్ళిపోయాడు ఇవాళ, బాయ్ అనుకుంటూ హడావిడి పడుతూ గుడికి వెళ్ళొచ్చాడు. ఇక రాగానే బ్రేక్ఫాస్ట్ తినేసాడు, టక్క వెళ్ళిపోయాడు. సోమవారం కదా ఇవాళ, అందుకని చెప్పి గుడికి కూడా వెళ్ళొచ్చాడు పొద్దున. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయ్యి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా కూర ఒక్కటే చేస్తే సరిపోదు కదా, ఇంకొకటి ఏదైనా ఐటెం చేయాలి అని చెప్పనని ఇంకా అందుకని తోటకూర సొరకాయ ఇగురు చేద్దామని చెప్పి దానికోసము తోటకూరని శుభ్రంగా కడిగేసేసి అంటే క్లీన్ చేసేసి కడిగేసి కట్ చేసేసాను చిన్నగా. తర్వాత సొరకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేశాను. తర్వాత టమాటా ముక్కలు కుక్కర్లో ముందు తోటకూర, సొరకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కారంకి సరిపోయేలాగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసి
సరిపోయేంతగా కొంచెం బెల్లం, చింతపండు పులుసు వేసేసుకున్నాను. చింతపండు నేను ఇక్కడ ముందే రసం తీసి పెట్టేశానండి. ఆ చింతపండు పులుసు వాటరే సరిపోతుంది కాబట్టి ఇంకా నేను ఇక్కడ వేరే నీళ్ళు ఏం పొయ్యట్లేదు అందులో. మీరు చూసుకోండి, మాడిపోతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి, లేకపోతే పులుసు నీళ్ళే సరిపోతాయి అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్కి కుక్కర్ అయితే పెట్టేశాను. ఈ పులుసులో మనం ఎలాంటి పప్పులు వేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పొద్దున పూట ఆఫీసులకి వెళ్ళే హడావుడు ఉన్నా మనకి, లేదంటే ఇలా లంచ్ బాక్స్కి వాళ్ళకి బాక్సులు కట్టి ఇవ్వాలి, తొందరగా వంట చేయాలి, అందులో కూడా హెల్తీగా టేస్టీగా ఉండాలి కదా మన టాస్క్ అయితే ఇదే కదా. దానికోసం అని చెప్పి హెల్తీ రెసిపీ అనమాట ఇదైతే. నాకు చాలా ఇష్టము ఇలా చేస్తే. తర్వాత ఇంకా అది వెయిట్ అయితే వచ్చేసింది, 2 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. తర్వాత ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను. మూకుడు పెట్టేసి కొద్దిగా మెంతులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసేసి పోపు వేగిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న తోటకూర, సొరకాయ ఉంది కదా, అది ఇందులో వేసేసాను. చూసారా, ఇంకా నీళ్ళు ఏమీ పోయలేదండి. మీకు పులుసుగా కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోండి. నాకైతే అంటే నేను మరీ అంత పల్చగా చేసుకుంటే బాగుండదు, ఇది కొంచెం చిక్కగానే ఉండాలి. అందుకని చెప్పి నేను అస్సలు వాటర్ పోయలేదు. ఇవే ఉడికించిన వాటరే అన్నమాట, మనం తోటకూర ఉడికించిన నీళ్ళే ఇవి. అంతే. ఇది ఇలా ఒకసారి కలిపేసేసి మనం పోపులో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసేద్దాం దీన్ని. ఇదిగోండి, ఒక 5 మినిట్స్కి చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టామంటే ఆ ఉన్న కొద్దిపాటి వాటర్ కూడా ఏంటంటే ఎగురుతుంది మనకి. ఈ విధంగా ఉడికిన పులుసు మీరు వేడిగా అన్నంలో తిన్నా చాలా బాగుంటుందండి. లేదంటే ఇంకొంచెం చిక్కగా ఉడికిచ్చేసేసుకొని మనం చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, లేదా రాగి సంగటి చేసుకుంటూ ఉంటాం కదా మనం, అలా తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. అందులోనూ మనం వేసిన కూరగాయ, సొరకాయ కావచ్చు, తోటకూర కావచ్చు, టేస్ట్ కోసం టమాటా కావచ్చు, ఇవన్నీ మీకు ఇష్టమైతే మీరు పోపు వేయించుకున్నప్పుడు అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి, మీరు తింటాము అంటే. నేనైతే ఇవాళ వేయలేదు, కొద్ది ఉల్లిపాయలు మాత్రమే వేసి పోపు పెట్టాను. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే. చాలా సింపుల్గా ఈ విధంగా ఆలుగడ్డ కూర పొడి వేసి ఫ్రై చేసేసాను. తోటకూర, సొరకాయ ఇగురు అయితే చేసేసానండి. ఎప్పుడు చేసుకునేలా పప్పులా కాకుండా, పులుసులా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఇగురు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైతే ముద్దపప్పు కాంబినేషన్లో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం చిక్కబడిపోయిన తర్వాత ఇందులో ఎలాంటి పప్పులు లేకుండా మనం చక్కగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలామంది నైట్ టైమ్స్ చపాతీ తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుందండి. చపాతీలో నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కారమే చాలని చెప్పి నేను ఇంకా వేరే పొడి కారం అయితే వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు కొంచెం పొడి కారం కూడా వేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది, అందుకని చెప్పి నేను పొడి కారం వేయలేదండి. మొత్తం మీద లంచ్ అయితే చేసేసాను, వంట కంప్లీట్ అయిపోయింది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా పిల్లలు కూడా వెళ్ళారు, మా వారు కూడా బయటికి వెళ్ళారు, నేను కూడా బయటికి వెళ్తున్నానండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. రెసిపీస్ 2 ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయి అనేది మీరు ఇచ్చే లైక్, కామెంట్ ద్వారా తప్పకుండా నాకైతే చెప్పండి. మీరందరూ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.